నిన్న ఎన్నికల అఫిడవిట్లో అన్ని కూడా పచ్చి అబద్ధాలే నింపారు. నిన్న ఎన్నికల అఫిడవిట్లో అన్ని పచ్చి అబద్ధాలే నింపారు. దాని నిండా కూడా ఆ ఎన్నికల అఫిడవిట్ ని ఒక చార్టర్డ్ అకౌంటెంట్ తో కాదు, ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తో తనిఖీ చేయించాలి. ఇన్వెస్టిగేషన్ అధికారులతో తనిఖీ చేయించాలి. మీరు చూడండి, 5 ఏళ్ల ఆయన సంపాదనలో అంట 114 కోట్లు సంపాదిస్తే మరి 90 కోట్ల ఆస్తులు ఎలా కొన్నారు చెప్పండి మీరు? ఆయన సంపాదన అంట 114.76 కోట్లు అంట, కొన్న ఆస్తులు అంట 90 కోట్లు అంట. ఎలా కొంటారండి? ఎలా కొంటారు 90 కోట్ల ఆస్తులు? ఈ ఆస్తులన్నీ ఎప్పటి నుంచి కొన్నారు తెలుసా? జనసేన పార్టీ పెట్టిన తర్వాతే 2014 నుంచి పార్టీ పెడితే 2018 నుంచి 2024 వరకు కొన్న ఆస్తులే అన్నీ కూడా. అంతకు ముందు లేవు, చూసుకోండి. 90 కోట్ల రూపాయల ఆస్తులు కొనింది ఎప్పటి నుంచి? 2018 నుంచి 2024 వరకు. ఇవన్నీ నా సొంత కవిత్వం ఏం చెప్తున్నా. ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చినాయి ఇవన్నీ కూడా. ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చినాయి అన్ని కూడా ఎప్పటి నుంచి కొన్నారు? 90 కోట్ల రూపాయల ఆస్తులు కొనింది 2018 నుంచి 2024 వరకు. మరి అవన్నీ కూడా సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం 90 కోట్లు. మార్కెట్ వాల్యూ చూపించమంటే సబ్ రిజిస్టర్ వాల్యూకి 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు కలిపి చూపించారు. కానీ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా? సుమారు 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయలు ఉంటాయి ఆ ఆస్తులన్నీ కూడా. 350 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి మార్కెట్ వాల్యూలో చూపిస్తే. అట్లాగనే ఆయన 2018లో కొన్న ఆస్తులు 17 కోట్లు. 18లో కొన్న ఆస్తులు 17 కోట్లు, 21లో 33 కోట్లు, 24లో 23 కోట్లు, వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు 5 కోట్లు, 11 కోట్లు. ఇవన్నీ ఎప్పుడు? జనసేన పార్టీ స్థాపించిన తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొనుగోలు చేసిన ఆస్తులు, డిపాజిట్లు. ఇవన్నీ అఫిడవిట్లో చూపించినవే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా మీకు? కరోనా సమయంలో 2021లో కూడా 2021లో కూడా ఆయన 33 కోట్ల రూపాయల ఆస్తులు కొన్నాడు. ఆయన కరోనాలో ప్రపంచం అంతా మూసుకుపోతే ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రం ఆస్తులు కొనుక్కోవడానికి 33 కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకేమన్నా పసుపు కరోనా కాటేసిందా? చంద్రబాబు గారి నుంచి ప్యాకేజ్ డబ్బులు ఏమైనా బాగా వచ్చాయా? ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. పోనీ 2018 నుంచి 2024 వరకు మీరు చేసిన సినిమాలు 4. అందులో కొద్దో గొప్ప యావరేజ్ తాడిన సినిమాలు 2. మిగతా 2 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. మరి 90 కోట్ల ఆస్తులు ఎలాగొచ్చినాయి మీకు? 90 కోట్ల ఆస్తులు సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం చూద్దాం ఎలా వచ్చినాయి. మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే 350 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి? సినిమా రంగం నుంచి వచ్చాయా? రాజకీయ రంగంలో జనసేన పార్టీని చంద్రబాబు గారికి తాకట్టు పెట్టడం వల్ల వచ్చాయా? సమాధానం చెప్పండి. అట్లాగే ప్రభుత్వానికి చెల్లించిన పన్నులంట 73.92 కోట్లు అంట. ఏం పన్నులు చెల్లించారు ప్రభుత్వానికి తెలుసా? అది పెద్ద మాయ. అది ఏం పన్నులు చేయించారు తెలుసా? ఈయన ఆస్తులు కొనుక్కుంటే ఆస్తులకి స్టాంప్ డ్యూటీ కట్టడానికి, సబ్ రిజిస్టర్ ఆఫీసులో స్టాంప్ డ్యూటీ కట్టడానికి చెల్లించిన డబ్బుల్ని ప్రభుత్వ సేవలకు కట్టిన పన్నుల కింద చూపించాడు ఆయన. ఎంత దుర్మార్గం చూడండి. ప్రజల్ని ఏ విధంగా ఏమారుస్తున్నారు చూడండి. నువ్వేమైనా ఇంటి పన్ను కట్టావా? నీటి పన్ను కట్టావా? ఇంకేమైనా అదర్ ట్యాక్సెస్ కట్టావా? ఎక్కడ ఎందుకు డీటెయిల్డ్గా చెప్పలా? ఆస్తులు కొనుక్కోవడానికి కట్టిన స్టాంప్ డ్యూటీని ఆయన ఏమని చెప్తున్నాడు? ప్రభుత్వానికి చెల్లించిన పన్నులని చెప్తా ఉన్నారు. ప్రభుత్వానికి చెల్లించిన పన్నులని చెప్తా ఉన్నారు. ఇదంతా ప్రజల్ని మోసం చేయడమే. జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి కొట్టేసిన డబ్బులతోనే మీరు ఈ ఆస్తులన్నీ కొన్నారు.
తెలుగుదేశం పార్టీ సినిమా ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి ఇన్కమ్ విషయం మాత్రం, ఆదాయం మాత్రం విపరీతంగా సక్సెస్ అయ్యాడు. ఆయన విపరీతంగా సక్సెస్ అయ్యాడు. ఆయన ఆదాయం పెరిగింది, ఆస్తులు పెరిగాయి, ఏమాత్రం తగ్గల. అందుకనే కదా మేమందరం నిన్ను ప్యాకేజీ స్టార్ అంటున్నాం. నిన్ను ఏమంటున్నావు? నిన్ను ప్యాకేజీ స్టార్ అంటున్నావు. మాట మాటికి నువ్వు సినిమాలు చేసి డబ్బులు సంపాదించావా? జనసేన పార్టీని రీటైల్ గా చంద్రబాబుకి అమ్మకం చేయడం ద్వారా సంపాదించిన డబ్బులతోనే ఆస్తులు కొన్నావు. అందుకే నువ్వు ప్యాకేజీ స్టార్. అని చెప్తా ఉన్నాం. అందుకని నేను ప్యాకేజీ స్టార్ అని చెప్తా ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో కూటమి చిత్తుగా ఓడిపోతుంది. మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. చూశారుగా బస్సు యాత్ర ఏ విధంగా విజయవంతమైందో. లక్షలాది మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పడతా ఉన్నారు. అందుకనే వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ తో పిచ్చెక్కి ఊగిపోయి పిచ్చి కోతలు కోస్తా ఉన్నారు. మీకు పిచ్చి పట్టడం ఖాయం. నెల రోజుల్లో కూటమి నాయకులు, అగ్ర నాయకులు మొత్తాన్ని కూడా పిచ్చి ఆసుపత్రిలో చేర్పించడం ఖాయమని కూడా తెలియజేస్తా ఉన్నా.